అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎప్పుడైనా రెస్టారెంట్స్లో దొరికే ఫ్యాన్సీ డ్రింక్స్ తాగినప్పుడు వాటిని ఇంట్లో చేయడం చాలా కష్టం అనుకుంటాం, కానీ అన్నీ అలా ఉండవండి. అందుకే నేను మీకు ఈరోజు చాలా ఈజీగా పుచ్చకాయతో చేసుకోగలిగే ఒక మొయితో రెసిపీ చూపించబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మొయితో చేయడానికి ముందుగా పుచ్చకాయని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీనికోసం మీరు మంచి ఫ్రెష్గా జ్యూసీగా ఉన్న కాయ వాడితే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ నేను పంచదార సిరప్ చేయడానికి ఒక గిన్నెలో 1/2 కప్ అంత నీళ్లు పోస్తున్నాను. ఇందులో 1/2 కప్ అంత పంచదార వేయాలి. పంచదార మొత్తం పూర్తిగా కరిగేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత సిరప్ని ఒక 2-3 నిమిషాలు మరిగిస్తే బాగుంటుంది. మొయితో లాంటి డ్రింక్స్లో డైరెక్ట్గా పంచదార వాడటం కన్నా కూడా ఇలా సిరప్లా తయారు చేసి వాడితే అన్ని పదార్థాలు తేలిగ్గా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను. నేను 2 పొడవాటి సర్వింగ్ గ్లాసెస్ కోసం ఇక్కడ 2 నిమ్మకాయల రసం పిండుతున్నాను. అంతే. ఇంకా మొహితోని అసెంబుల్ చేయడానికి ముందుగా సర్వింగ్ గ్లాస్లో నేను కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు వేస్తున్నాను. దీనితో పాటు కొన్ని పుదీనా ఆకులు, కొంచెం నిమ్మరసం, కొంచెం పంచదార సిరప్ కూడా వేయాలి. నిమ్మరసం, షుగర్ సిరప్ క్వాంటిటీస్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని ఇలా ఒక మడ్లర్తో మ్యాష్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పుదీనా, నిమ్మరసం, పుచ్చకాయ రసం అన్నీ బాగా రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి చల్లటి సోడా కూడా యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్తో ఇదంతా బాగా కలుపుతూ ఉంటే లోపల ఉన్న లిక్విడ్స్ అన్నీ బాగా బ్లెండ్ అవుతాయి. చివరగా దీనిపైన ఒక పుచ్చకాయ స్లైస్తో పాటు పుదీనా ఆకులు కూడా పెట్టి గార్నిష్ చేస్తే చూడడానికి బాగుంటుంది. అంతే, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే వాటర్మెలన్ మొయితో తయారైనట్టే. దీన్ని మీరు వెంటనే చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.